ఎందుకమ్మా నేను అరెస్ట్ చేశారంటే నేను ఒక పాయింట్ అరుణ గారితో బయటపడింది మాట్లాడతాను. కాబట్టి. అరుణ గారు, ఇప్పుడు ఏం చెప్పినా ఏదైనా సరే మీరు ఇప్పటి వరకు 4 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నా మీరు వింటున్నారు ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు గత 2 నెలల నుంచి ఎక్కువగా తీవ్రతరం చేశారు. ఈ వ్యాఖ్యలు మాట్లాడటం కావచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అరెస్టులు చేయండి చేస్తారని మాట్లాడటం, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటే ఒక రకమైన ఏదో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, అయినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ పార్టీ సంగతి ఏంటి అనేది. అందుకనే గతంలో 11 సీట్లు ఇచ్చారు. ఇదే రకంగా వ్యవహరిస్తే 11 కూడా రావు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏ టైంలో తీర్పు ఇవ్వాలి అనేది, సరైన సమయంలో సరైన తీర్పు అనేది. కానీ ఈలోగా ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది ప్రభుత్వం మీది, అయినా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నప్పుడు సరైన చర్యలు ఫాస్ట్గా తీసుకోకపోతే ప్రజల్లో కూడా ఇంకో రకమైన చర్చ జరుగుతుంది కదా. వారి ప్రభుత్వం ఉన్నా సరే వైసీపీ నేతలు ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నారు, అయినా చర్యలు తీసుకోవట్లేదు ఫాస్ట్గా అంటే ఒక్కరిద్దరు గురించి మాట్లాడట్లేదు, ఎంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు వరుసగా మీరు గమనిస్తే. ఆ రపా అన్న వ్యాఖ్యల దగ్గర నుంచి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ వారి పార్టీ అధినేత మాట్లాడిన దగ్గర నుంచి ఇక అందరూ అదే ఎత్తుకున్నారు రాగం. ఇక్కడ 2 అంశాలు సార్. ఫస్ట్ అంశము, పార్టీకి క్యాడర్ కింద పనిచేసిన వాళ్ళు, అలాగే గత 5 ఏళ్ల పాటు బాధితులుగా ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినటువంటి పాయింట్ 100% యాక్సెప్టబుల్. తొందరగా వీళ్ళని లోపలేసేసండి, సగం దరిద్రం పోద్ది, మనల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఇప్పుడు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు కదా, లోపలేస్తే పోయిద్ది కదా అన్నటువంటి విధానం మాకుండొచ్చు. బట్ ఏటికి రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేనటువంటి ఒక న్యూట్రల్ ఓటర్ ఉన్నాడు. కూటమిని గెలిపించింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదో చేస్తారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నమ్మి భారీ మెజారిటీలు ఇచ్చి గెలిపించారు. వీళ్ళందరికీ ఎలాంటి సంకేతం వెళ్ళిద్ది అంటే ఈ సత్వర అరెస్టులు ఎవరైనా కాదండి, చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్తారు, చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళాలి, దాంట్లో కొంచెం ఫాస్ట్గా చేయాలి, ఏదైనా సరే ఆలస్యం అవుతున్నాయి కొన్ని అనే విషయం ఇప్పుడు మేము మాట్లాడటం కాదు, మీ పార్టీలో మీ దగ్గర చాలా మంది చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. సామాన్యుడికి ఉండదండి, ఇదేమి సామాన్యుడికి ఉండదు. నిద్ర లేస్తే తట్టను ఎత్తుకొని పని చేసుకొని సాయంత్రానికి 100 రూపాయలు తీసుకొచ్చుకుని ఇంట్లో అన్నం కూర కాచుకు తాగి పడుకునేటువంటి సామాన్యుడికి ఈ రోజా తిట్లు మేము పడేటువంటి పాటలు ఈ రేటుతో సంబంధం ఉండదు. అతని పిల్లలు ఏం చదువుతున్నారు, అతని ఇంటి ముందు రోడ్లు ఎలా ఉన్నాయి, అతనికి సంబంధించి ధరలు ఎలా ఉన్నాయి, అతను ఏం కోరుకుంటున్నాడు, ఏం కోరుకొని కూటమి గెలిపించాడు, వాటి మీద కూటమి ఏ విధంగా దృష్టి పెట్టి వెంటనే అతనికి ఆ పథకాలు లేదంటే అభివృద్ధి అందేలాగా చేస్తోంది అన్న దాని మీద అతను ఫోకస్ ఉండేది తప్ప రోజా ఏం వాగింది, దానికి మేమేం కౌంటర్ చేసాము, ఇవన్నీ కూడా. కానీ మరి కష్టపడి పనిచేసిన క్యాడర్ కన్నా మీరు సంకేతాన్ని పంపించాలి కదా, బలమైన సంకేతం. 100% దానిలో భాగంగానే కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వల్లభనేని వంశీ అరెస్టులు కానివ్వండి, బోర్గడ్డ అనిలు, వర రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అరెస్టులు, ఇది క్లియర్ గా మరీ పీక్స్ కి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కేసులు ప్రాసెస్ ప్రకారం ఇమ్మీడియట్ గా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఈ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి పందికొక్కులను బయటకు లాగాలంటే ఫస్ట్ స్కామ్ లో జరిగినటువంటి ఎంత జరిగింది, దీంట్లో ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వేటిలో తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ తప్పించకుండా ఇరికించవచ్చు, క్లియర్ గా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని బలంగా చూపించేది ప్రభుత్వానికి ఒక పర్టికులర్ టైం కావాలి. ఆ టైం బీయింగ్ ప్రాసెస్ లో 100% డిలే అవుతోంది. బట్ వీళ్ళకి తెలుసు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాం మేము అన్న విషయం తెలుసు కాబట్టి ప్రజల్ని మాయ చేయడానికి ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి రెచ్చగొట్టుకుంటున్నారు. ఇప్పుడు రెచ్చగొడితే 100% ప్రభుత్వం ఈ విషయం మీద అరెస్ట్ చేసినా చేయకపోయినా రేపు ఆ స్కాముల విషయంలో అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో మేము ఇలా క్వశ్చన్ చేశాం కాబట్టి బయటకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపి మళ్ళీ ఓదార్పు యాత్రల పేర్లతోటి ఇంకో పాదయాత్రల పేరుతోటి బయటకు వచ్చి ప్రజల్లో విధ్వంసకరమైనటువంటి విధానాన్ని సృష్టించవచ్చు అన్నటువంటి ముందస్తు ప్లాన్ ఇది క్లియర్ గా. ఇవాళ వాళ్ళు బయటకు రావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు, ఏ అంశం మీద పాదయాత్ర చేస్తాడు మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమస్య లేదు, ఇంకా అతనికి ఏం కారణం లేదు. రైతుల దగ్గరికి వెళ్తే నువ్వు చేసింది ఏంటని అడుగుతారు, విద్యార్థుల దగ్గరికి వెళ్తే నువ్వు చేసింది ఏంటని అడుగుతారు, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు చేసింది ఏంటని అడుగుతారు, మహిళల దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు చేసింది ఏంటని అడుగుతారు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాదయాత్రకు రావడానికి బయటికి. అందుకే ఈ అరెస్టుల పర్వాన్ని రెచ్చగొట్టి అరెస్టులు చేయించుకొని జైలుకి వెళ్ళొచ్చి ఇది కారణంగా చూపించి బయటకు రావాలనేటువంటి ప్రయోగాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది కూటమి ప్రభుత్వం గమనిస్తుంది కాబట్టి ఎప్పుడో టైం వచ్చినప్పుడు లోపలేద్దాం, ఇప్పుడు అర్జెంట్ గా వీళ్ళని ఎందుకు లోపల